శ్రీకృష్ణార్య తనుజాతం ధన్వంతరి సమఃప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే వాసుదేవ. ఇప్పుడు మనము ఈ క్లాస్ నుంచి ఆ ఆ కేసులో అంతకుముందు ఆ డిసీజెస్ అన్నీ అయిపోయినాయి చెప్పడం, ఆ పేషెంట్ ఉన్నటువంటివి. ఇప్పుడు టెస్ట్ల గురించి మీకు ఈసారి టెస్ట్లు సమగ్రంగానే చెప్దామని డిసైడ్ అయ్యాను. అది ఫస్ట్ అసలు మనము హార్ట్ కండిషన్స్ ని తెలుసుకోవడానికి ఏం టెస్ట్లు ఉపయోగిస్తాము అనేది ఫస్ట్ మనకు తెలియాలన్నమాట. సో దానిది ఫస్ట్ పీపీటీ చదువుకుందాం. ఈజీగానే ఉంటుంది, కంగారు ఏం లేదు. నేను దీంతో పాటు సైమల్టేనియస్ గా పిక్స్ కొన్ని చూపిస్తాను, అందుకని అది కూడా ఓపెన్ చేసుకుంటాను. ఇది ఏమిటి, ఇది రావట్లేదు. మనం డైరెక్ట్ గా దీంట్లోంచి చూపించలేమా? రఘురామ్ గా ఎవరొకళ్ళు కృష్ణవేణి, నేను పిక్స్ కూడా చేయించాను పీపీటీ. ఇప్పుడు అది డౌన్లోడ్ అవట్లేదండి. అయింది, ఓపెన్ కూడా అయింది మరి. అయితే షేర్ అవ్వాలి కదా దాని అయింది 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 అయింది. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఈ రెండు పక్క పక్కన పెట్టుకుంటే బెటర్ కదా అని నేను అనుకున్నాను. అంతే, అయింది అయింది. ఓకే డన్. చెప్తాను, నెమ్మదిగా చెప్పుకుందాం, గబగబా వద్దు, ఎందుకంటే నేను గబగబా చెప్పలేను, నేను కన్ఫ్యూజ్ అయిపోతానని భయం. సో ఇక్కడ డయాగ్నోసిస్ ఆఫ్ ద హార్ట్ డిసీజ్ అంటే పిక్ అది రెండు కలిపి పెట్టడం అంటే కొంచెం స్లోగా చెప్పుకుందాం. సో మనం హార్ట్ డిసీజ్ ఉన్నది అని డయాగ్నోస్ చేయడం ఎలాగా, ఏ టెస్ట్ ద్వారా ఏమేం డయాగ్నోస్ చేయగలుగుతాం అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. టెస్ట్స్, మెనీ డిఫరెంట్ టెస్ట్స్ ఆర్ యూజ్డ్ టు డయాగ్నోస్ హార్ట్ డిసీజ్. సో రకరకాల టెస్ట్లు ఉన్నాయి హార్ట్ యొక్క డిసీజ్ ని డయాగ్నోస్ చేయడానికి. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ బిఫోర్ ఎనీ టెస్ట్స్ ఏ గుడ్ మెడికల్ ఇవాల్యుయేషన్ ఈజ్ నీడెడ్ టు డిసైడ్ విచ్ టెస్ట్స్ విల్ బి మోస్ట్ యూస్ఫుల్ ఫర్ దట్ పర్టిక్యులర్ పర్సన్. అంటే ఈ టెస్టులు చేసే ముందు ఏ టెస్టులు చేస్తే ఏమేం తెలుస్తాయి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఆ పర్టికులర్ పర్సన్ కి ఏం టెస్టులు చేయాలని కూడా మనం డిసైడ్ చేయాలి కదా, అంటే వాటి గురించి మనకు తెలియాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, పేషెంట్ ని అబ్జర్వ్ చేయాలి, అతనికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి, దాని అన్నిటిని బట్టి ఫస్ట్ ఏమేమి ఉండుండొచ్చు అనే దాన్ని బట్టి ఏ టెస్ట్ చేయాలనేది డిసైడ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ బ్లడ్ టెస్ట్. హార్ట్ ప్రాబ్లంకి బ్లడ్ టెస్ట్ ఏంటండి అనిపిస్తుంది మనకి, కానీ చూడండి ఆయన చెప్తారు. సర్టన్ హార్ట్ ప్రోటీన్స్ స్లోలీ లీక్ ఇన్ టు ది బ్లడ్
ఆఫ్టర్ హార్ట్ డ్యామేజ్ ఫ్రమ్ ఏ హార్ట్ అటాక్. అంటే కొన్ని రకాల హార్ట్ డ్యామేజ్ అయినప్పుడు అక్కడ బ్లడ్ నుంచి కొన్ని బ్లడ్ నుంచి కాదు, అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన ప్లేస్ నుంచి కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్ రిలీజ్ అవుతాయి. అవి నెమ్మదిగా లీక్ అవుతాయి బ్లడ్ లోకి. దాని వలన హార్ట్ అటాక్ అది రావచ్చు అనమాట. అంటే అది బ్లడ్ టెస్ట్ కెన్ బి డన్ టు చెక్ ఫర్ దీస్ ప్రోటీన్స్. సో ఈ ప్రోటీన్స్ బ్లడ్ లో ఉన్నాయా లేవా, ఎలా ఉన్నాయి అనేది ఆ టెస్ట్ చేయడం ద్వారా తెలుస్తుంది. అప్పుడు మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది అని మనం గమనించగలుగుతాం. ఏ హై సెన్సిటివిటీ సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్ చెక్స్ ఫర్ ఏ ప్రోటీన్ లింక్డ్ టు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఆర్టరీస్. సిఆర్పి టెస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా. సిఆర్పి టెస్ట్ దేనికి చేయిస్తాము అంటే అది హైగా ఉంటే బాడీలో ఎక్కడో ఏదో ఒక ప్లేస్ లో ఇన్ఫ్లమేషన్ ఉంది అని తెలుస్తుంది కదా మనకి. సో ఆర్టరీస్ లో కానీ ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉందా అనే దానికి మనకి ఆర్టరీస్ లో అక్కడ ప్రోటీన్ ఇన్ఫ్లమేషన్ సంబంధించినటువంటి ఆ ప్రోటీన్ ఉందా అని చెక్ చేయడానికి సిఆర్పి ఫస్ట్ చేయిస్తాం. నెక్స్ట్ అదర్ బ్లడ్ టెస్ట్ మే బి డన్ టు చెక్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉన్నా కానీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, అది ఒకటి తెలుసుకుంటాం. నెక్స్ట్ బ్లడ్ షుగర్ లెవెల్. Blood tests used in the emergency department to detect heart disease are troponin estimation to look for evidence of the heart failure. ఈ ట్రోపోనిన్ టెస్ట్ అనేది కూడా బెడ్ సైడ్ పేషెంట్ ఎమర్జెన్సీగా జాయిన్ అయినప్పుడు చేసేటువంటి బ్లడ్ టెస్ట్ లో ఇది ఒకటి అన్నమాట, హార్ట్ ఫెయిల్ అయిపోతున్నటువంటి కేసెస్ లో. ట్రోపోనిన్ ఈజ్ బిట్వీన్ 0 to 0.04 నానోగ్రామ్స్ పర్ మిలీలీటర్. ఇది నార్మల్ లెవెల్. ట్రోపోనిన్ is a protein in muscle tissue that helps muscles contract. ఈ ట్రోపోనిన్ ఏంటి, ఇది ఒక ప్రోటీన్. ఇది ఏం చేస్తుంది, మజిల్ టిష్యూలో ఉంటుంది. ఇది అదేం చేస్తుంది, ఆ మజిల్ ని కంట్రాక్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట, ముడుచుకునేలాగా. ఏ ట్రోపోనిన్ టెస్ట్ మెజర్స్ ది అమౌంట్ ఆఫ్ ట్రోపోనిన్ ఇన్ ద బ్లడ్. ఈ టెస్ట్ చేయడం వల్ల బ్లడ్ లో ట్రోపోనిన్ లెవెల్ ఎంత ఉందనేది మెజర్ చేయబడుతుంది. డాక్టర్స్ యూజ్ ట్రోపోనిన్ టెస్ట్స్ టు చెక్ ఫర్ హార్ట్ డ్యామేజ్. హార్ట్ డ్యామేజ్ జరుగుతోందా లేదా అంటానికి ఈ టెస్ట్ చేయిస్తారు డాక్టర్స్. హై లెవెల్స్ ఆఫ్ ట్రోపోనిన్ కెన్ ఇండికేట్ హార్ట్ అటాక్ ఆర్ అదర్ హార్ట్ కండిషన్స్. ఈ లెవెల్స్ కనుక హైలో ఉంటే, అంటే 0.04 కంటే ఎక్కువ ఉంటే హార్ట్ కండిషన్స్, హార్ట్ అటాక్ రావచ్చు, లేదా హార్ట్ పరిస్థితి ఎలా ఉంది, ఇతర కండిషన్స్ మనకి తెలుస్తాయి అనమాట. కాజెస్ ఫర్ హై లెవెల్ ఆఫ్ ట్రోపోనిన్. ఏ కారణాలు ఏమై ఉంటాయి ఇవి లెవెల్స్ పెరగడానికంటే హెరిడిటరీ ఫ్యాక్టర్స్, ఏజ్ ఫ్యాక్టర్స్, సెప్సిస్, సెప్టిక్ కండిషన్స్, కిడ్నీ డిసీజెస్, కార్డియోమయోపతి, మయోకార్డైటిస్, వీటన్నిటి వలన ఆ ప్రోటీన్ లీకేజ్ అది ఉండి ట్రోపోనిన్ లెవెల్స్ పెరగచ్చు అనమాట. ఇవి ఉన్నాయని తెలుస్తుంది ఆ లెవెల్స్ ఉంటే. సో ఫర్దర్ గా ఈ 4 నుంచి ఏ ఉండొచ్చు అనేది ఫర్దర్ గా టెస్ట్ చేసుకుంటారు. అది నెక్స్ట్ చెస్ట్ ఎక్స్రే. చెస్ట్ ఎక్స్రే షోస్ ది కండిషన్ ఆఫ్ ద లంగ్స్ కదా, ఇది మనకు తెలుసు. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డాక్యుమెంట్ ది సైజ్ ఆఫ్ ద హార్ట్ అండ్ టు లుక్ ఫర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద వేరియస్ ఛాంబర్స్ అండ్ బ్లడ్ వెజల్స్. అంటే ఇది లంగ్స్ కండిషన్ తెలుసుకోవడమే కాకుండా ఇంకా హార్ట్ సైజ్ కదా, హార్ట్ ఎన్లార్జ్ అయితే కూడా మనం తెలుసుకోవచ్చు ఎక్స్రే ద్వారా. నెక్స్ట్ ఇంకా వేరియస్ ఛాంబర్స్, 4 ఛాంబర్స్ కదా, ఏ ఛాంబర్ ఎన్లార్జ్ అయింది అంటే కూడా తెలుసుకోవచ్చు. బ్లడ్ వెజల్స్ గురించి కూడా మనకి తెలుస్తుంది ఎక్స్రే చెస్ట్ లో. నెక్స్ట్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఇది మనకు తెలిసిందే, ఈసీజీ. An ECG is a quick and painless test that records an electrical signals in the heart. చూసారా, ఈసీజీ అనేది ఏంటి, ఫాస్ట్ గా చేసేటువంటి టెస్ట్, నొప్పి ఏమి ఉండదు, అది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆఫ్ ద హార్ట్ ని రికార్డ్ చేస్తుంది. ఇట్ కెన్ టెల్ ఇఫ్ ద హార్ట్ ఈస్ బీటింగ్ టూ ఫాస్ట్ ఆర్ టూ స్లో. బాగా ఫాస్ట్ గా కొట్టుకుంటుందా, స్లోగా కొట్టుకుంటుందా, ఇలాంటివన్నీ ఇది తెలియజేస్తుంది. నెక్స్ట్ హోల్టర్ మానిటరింగ్. ఏ హోల్టర్ మానిటరింగ్ ఈజ్ ఏ పోర్టబుల్ ఈసీజీ డివైస్ దట్స్ worn for a day or more to record the heart's activity during daily activities. ఇది నేను పిక్ చూపిస్తాను. ఇది ఏంటంటే ఒక పోర్టబుల్ ఈసీజీ డివైస్ అన్నమాట. అది బాడీకి అతికించడం అంటే ఉంచుతారు, అటాచ్ చేసి ధరించడం అనమాట. ఓన్ అంటే కదా. అప్పుడు అది హార్ట్ యాక్టివిటీ అంటే నువ్వు రోజు
నడుస్తుంటే పరిగెడుతుంటే వంగి లేస్తుంటే హార్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటది రికార్డ్ చేస్తుంది. దిస్ టెస్ట్ కెన్ డిటెక్ట్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ దట్ ఆర్ నాట్ ఫౌండ్ డ్యూరింగ్ ద రెగ్యులర్ ఈసీజీ ఎగ్జామినేషన్. అంటే ఈ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీలో మనకి తెలియనటువంటి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. అక్కడ మిస్ అయినా ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది ఇది. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఈసీజీ ఇవాల్యుయేషన్స్ ఇన్ డిఫరెంట్ సెట్టింగ్స్. అదే మామూలుగా ఈసీజీ అంటే పడుకోబెట్టి చేస్తారు కదా, ఇది డిఫరెంట్ ఫార్మ్స్ అంటే రకరకాల పొజిషన్స్ లో కూడా ఇది ఆటోమేటిక్ గా తెలుస్తాయి, ఈసీజీ ఇవాల్యుయేషన్ వస్తుంది. హోల్టర్ ఈజ్ కంటిన్యూస్ ambulatory మానిటరింగ్ డన్ ఫర్ 24 to 48 hours. 24 to 48 hours అది దాన్ని పెట్టి టెస్ట్ చేస్తారు. ఎలాగా అనేది ఒకసారి పిక్ చూపిస్తాను, మీకు బెటర్ గా అర్థమవుతుందని నా ఉద్దేశం. అంతకు మించి ఇది హోల్డర్ మానిటరింగ్ చూసారా, హార్ట్ మానిటర్, ఎలక్ట్రోడ్స్ స్టక్ ఆన్ ద స్కిన్ చూసారా, ఇలా పెట్టేస్తారు. ఇవి వైర్స్ ఈసీజీ లాగానే ఇది తగిలించేస్తారు, అప్పుడు ఈసీజీ రీడింగ్ వస్తుంది ఎప్పటికప్పుడు. అర్థమైందా? ఎవరో ఒకళ్ళు అన్మ్యూట్లో ఉండండి, ఆన్సర్ చెప్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ది మళ్ళీ పెడతా. నెక్స్ట్ ఎకోకార్డియోగ్రామ్, ఇది కూడా పేరు వినే ఉంటారు. దిస్ నాన్ ఇన్వేజివ్ ఎగ్జామ్ యూజెస్ సౌండ్ వేవ్స్ టు క్రియేట్ డీటెయిల్డ్ ఇమేజెస్ ఆఫ్ ద హార్ట్ ఇన్ మోషన్. అంటే నడుస్తూ ఉన్నప్పుడు హార్ట్ ఇన్ మోషన్, నడుస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి సౌండ్స్ వాటిని ఎగ్జామిన్ చేస్తారనమాట. ఇట్ షోస్ హౌ బ్లడ్ మూవ్స్ త్రూ ది హార్ట్ అండ్ హార్ట్ వాల్వ్స్. అంటే పనిచేస్తున్నప్పుడు చూస్తారు. అంటే ఇది ఏం తెలియజేస్తుందంటే బ్లడ్ హార్ట్ లో నుంచి హార్ట్ వాల్వ్స్ లో నుంచి ఎలా మూవ్ అవుతుంది ఏంటనేది తెలుస్తుంది. అండ్ ఎకోకార్డియోగ్రామ్ కెన్ హెల్ప్ డిటర్మైన్ ఇఫ్ ఏ వాల్వ్ నారోడ్ ఆర్ లీకింగ్. మనం చెప్పుకున్నాం కదా, వాల్వ్స్ నారో అయిపోయినాయా, లీక్ అవుతున్నాయా, ఇవన్నిటినీ కూడా అది ఎకోకార్డియోగ్రామ్ తెలుస్తుంది. ఇట్ ఆల్సో కెన్ డిటెక్ట్ ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద హార్ట్ అండ్ మేజర్ బ్లడ్ వెజల్స్ అండ్ హార్ట్ వాల్వ్స్. చూసారా, ఇది ఏం తెలియజేస్తుంది ఎకోకార్డియోగ్రాము? ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్, ఎలా పనిచేస్తుంది హార్ట్, స్ట్రక్చరల్ గా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనే దాన్ని కూడా తెలియజేస్తుంది. ఇంకా మేజర్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదా, అయోర్టా ఇవన్నీ ఉన్నాయి కదా, హార్ట్ వాల్వ్స్, ఇవటి ఫంక్షన్ కూడా తెలియజేస్తుంది. ఇట్ ఈస్ నౌ అవైలబుల్ ఇన్ పోర్టబుల్ మోడరేట్ ద బెడ్ సైడ్ మోడ్, పోర్టబుల్ మోడ్ ఎట్ బెడ్ సైడ్. ఇప్పుడు పోర్టబుల్ సైజులో బెడ్ సైడ్ పక్కన కనిపిస్తూ ఉంటుంది చూడండి, అది కూడా పిక్ చూపిస్తాను మీకు. హార్ట్ ఇన్ మోషన్ అంటే పని చేస్తూ ఉన్నప్పుడు అనమాట. చూసారా, ఇది ఎకోకార్డియోగ్రామ్. చూసారా, ఇలా పెట్టి చూస్తారా, ఇక్కడ అంతా ఇది కనపడుతూ ఉంది. ఓకేనా, ఇది నెక్స్ట్. ఈ మనం మామూలుగా బెడ్ సైడ్ పెడతారు ఆ ఐసీయూలో వాటిలో. నెక్స్ట్ టెస్ట్ ఎక్సర్సైజ్ టెస్ట్, ఇది మీకు తెలిసే ఉంటుంది, ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు కదా. These tests often involve walking on a treadmill or riding a stationary bike while the heart is checked. నడుస్తున్నప్పుడు కానీ బైక్ రైడ్ చేస్తున్నప్పుడు కానీ హార్ట్ ఎలా బీట్ చేస్తుందని టెస్ట్ చేయడం కోసం అన్నట్టుగా ఇది అనమాట. అంటే ఆ ట్రెడ్మిల్ అనేది పెట్టి దాని మీద నడవమంటారు. వాళ్ళు నడిచే ఆ స్పీడ్ కొంచెం పెంచినప్పుడు వల్ల ఇది ఎలా పనిచేస్తుంది హార్ట్ అనేది చూస్తారు. ఎక్సర్సైజ్ టెస్ట్స్ హెల్ప్ రివీల్ హౌ ద హార్ట్ రెస్పాన్స్ టు ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఫిజికల్ గా నువ్వు ఎగ్జర్ట్ అయినప్పుడు హార్ట్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాని టెస్ట్ అని తెలుస్తుంది అనమాట. వెదర్ హార్ట్ డిసీజ్ సిమ్టమ్స్ అక్కర్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్, అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇలా నడుస్తున్నప్పుడు ఆయాసం వచ్చింది, డర్ వచ్చింది, హార్ట్ బీట్ పెరిగిపోయింది, ఇవన్నీ కూడా గమనిస్తారనమాట. ఇఫ్ యూ కెనాట్ ఎక్సర్సైజ్ యూ మైట్ బి గివెన్ మెడిసిన్ దట్ ఎఫెక్ట్స్ ది హార్ట్ లైక్ ఎక్సర్సైజ్ డస్. అంటే నువ్వు ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నావు అనుకో, యూ మైట్ బి గివెన్ మెడిసిన్ దట్ ఎఫెక్ట్స్ ది హార్ట్ లైక్ ఎక్సర్సైజ్ డోస్ అనమాట. ఇది మీకు ఆల్రెడీ మీకు తెలిసిందే కానీ నేను పిక్ ఒకటి చూపిస్తాను.
వేసినట్టే ఉన్నాం. ఇది ట్రెడ్మిల్ టెస్ట్. ఓకే, మనం ఎక్సర్సైజ్ చేయడానికి కొనుక్కుంటాం కదా అలాంటిది. ఇది వాళ్ళు మనం నడిచినప్పుడు ఆ హార్ట్ బీట్ అవన్నీ వాటి చూస్తారు దీంట్లో స్క్రీన్ లో. ఎలక్ట్రోడ్స్ పెట్టారు, వైర్లు ఇవి. ఇది ఇలా ఉంటుంది. ఒక్కో టెస్ట్ కొంచెం కొంచెం చెప్పుకుందాము డీటెయిల్డ్ గానే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ప్రస్తుతానికి ఇలా చెప్తున్నా. నెక్స్ట్, ఎలక్ట్రోఫిజియోలాజికల్ స్టడీ ఆర్ కార్డియాక్ హెటరైజేషన్. ఇది మనము ఈ వర్డ్ మనం యూజ్ చేసుకున్నాం ఈ లంగ్స్, ఈ హార్ట్ డిసీజెస్ చెప్పుకునేటప్పుడు. ఇట్ ఈస్ ఇట్ ఈస్ యాన్ ఇన్వాజివ్ ఫార్మ్ ఆఫ్ ఈసీజీ. ఇన్వాజివ్ అంటే లోపలికి ఏదో ఇన్సర్ట్ చేస్తారనమాట. ఇన్వాజివ్ అంటే లోపలికి పంపించడం, అంటే అలా పంపించి ఈసీజీ తీయటం అనమాట. ఇన్ విచ్ లెడ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది హార్ట్ త్రూ బ్లడ్ వెజల్స్. అంటే బ్లడ్ వెజల్స్ ద్వారా ఆ లెడ్స్ పంపిస్తారు లోపలికి. రికార్డింగ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఫ్రమ్ వేరియస్ సైడ్స్ ఆఫ్ ద హార్ట్ డన్ ఫ్రమ్ ఇన్సైడ్. అవి లోపల జరిగేటువంటి ఎలక్ట్రికల్ యాక్టివిటీ రకరకాల ప్లేసెస్ లో హార్ట్ లో ఎలా ఉంది ఏంటనేది దానికి చూస్తానికి ఇది టెస్ట్ చేస్తారు అనమాట. కార్డియాక్ కెథరైజ్. కెథటర్ అంటే తెలుసు కదా, బ్లాడర్ లో కెథటర్ వేస్తారు కదా, యూరిన్ బ్యాగ్ పెట్టి. అంటే ఏంటి, ఇన్సర్ట్ చేస్తారు ఒక గొట్టాన్ని. అలాగా హార్ట్ లోకి అనమాట. ఎలాగ హార్ట్ లో లోపల ఎక్కడ ఉంటుంది కదా హార్ట్, అందుకని బ్లడ్ వెజల్ ద్వారా పంపిస్తారు. సో టెస్ట్ కెన్ షో బ్లాకేజెస్ ఇన్ ది హార్ట్ ఆర్టరీస్. ఏ లాంగ్ థిన్ అంటే లోపల ఎక్కడన్నా బ్లాక్స్ ఉన్నాయా ఆర్టరీస్ అని తెలియజేస్తుంది. లాంగ్ థిన్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ కాల్డ్ ఏ కెథెటర్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ఏ బ్లడ్ వెజల్ యూజువల్లీ ఇన్ ద గ్రాయిన్ ఆర్ రిస్ట్ అండ్ గైడెడ్ టు ది హార్ట్. అంటే ఇది చాలా పొడుగ్గా ఫ్లెక్సిబుల్ గా, అంటే ఎటు కావాలంటే అటు తిప్పగలిగేట్టుగా ఉండేటువంటి ఒక కెథెటర్ అనమాట. లోపలికి ఇన్సర్ట్ చేస్తారు ఒక బ్లడ్ వెజల్ ద్వారా. అది ఎక్కువగా గ్రాయిన్ అంటే గజల్లో నుంచి కానీ, రిస్ట్ అంటే మణికట్టు దగ్గర నుంచి కానీ, అండ్ గైడెడ్ టు ది హార్ట్. డై ఫ్లోస్ త్రూ ది కెథెటర్ టు ఆర్టరీస్ ఇన్ ద హార్ట్. ఒక డైని పంపిస్తారు. ఇన్వాజివ్ అన్నది అందుకే అక్కడ. ఏది, కెథెటర్ ద్వారా ఆర్టరీస్ లోకి పంపిస్తారు, గుండెకి సంబంధించిన ఆర్టరీస్ లోకి. ద డై హెల్ప్స్ ద ఆర్టరీస్ షో అప్. ఈ డై ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఆ బ్లడ్ తో పాటు కలిసి డై ప్రయాణం చేస్తుంది కదా. అప్పుడు ఆర్టరీస్ ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే అక్కడ ఆగిపోతుంది డై, అంటే అక్కడ బ్లాక్ ఉందని అర్థం అవుతుంది అనమాట. షో అప్ మోర్ క్లియర్లీ ఆన్ ద ఎక్స్రే ఇమేజెస్ టేకెన్ డ్యూరింగ్ ద టెస్ట్. ఈ టెస్ట్ చేసేటప్పుడు ఎక్స్రే ఇమేజెస్ ఏమొస్తాయో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఈ బ్లాకేజ్. ఇది కూడా చూపిస్తాను పిక్. కెథెటరైజేషన్, ఇది కార్డియాక్ కెథెటరైజేషన్. ఇది ఫస్ట్ చూడండి. కెథెటర్ ఇన్సర్షన్ సైట్స్, ఇక్కడ ఒకటి ఇన్సర్ట్ చేయొచ్చు నెక్ దగ్గర, రిస్ట్ దగ్గర, ఇక్కడ గజ్జల్లో. ఇక్కడ నుంచి కెథెటర్ ని పంపిస్తారు ఇలాగా. కెథెటర్ ప్లేస్మెంట్ డ్యూరింగ్ కార్డియాక్ కెథెటరైజేషన్. కెథెటర్ ప్లేస్డ్ ఇన్ ది రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్. ఇలాగ లోపలికి ఇలాగ వచ్చి ఈ హార్ట్ లోకి వస్తుంది అనమాట. అక్కడ మనకి బ్లాక్స్ అవి చూసారా, వైర్ వచ్చింది చూసారా, ఇక్కడ సన్నగా ఇలాగా పంపిస్తారు. ఇటు నుంచి అయితే ఈ వైర్. అది విషయం. నెక్స్ట్ అవి ఎలా ఉంటాయి అంటే చూడండి, ఇదిగో ఇది అయోర్టా కదా, ఇది ఆర్చ్ ఆఫ్ అయోర్టా. ఇది ఇన్ఫీరియర్ సుపీరియర్ వీనా కేవా. డిఆక్సినేటెడ్ బ్లడ్ బాడీ నుంచి తీసుకొస్తుంది కదా. అయితే ఇక్కడ ఏమన్నా ఆర్టరీ చూడండి, కరోనరీ ఆర్టరీ, ఇది బ్లాక్ అయ్యింది అంటే చూడండి ఇక్కడ ఇది బ్లాక్ అయ్యింది, ఇక్కడ చూసారా కదా. కెథెటర్ ఇలా వచ్చినప్పుడు ఇబ్బందిగా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇది బెలూన్ కెథెటర్. ఇది ఆల్రెడీ మన వీడియో చూసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇలా ఇలా బెలూన్ లో ఉబ్బుతుంది. ఇది బెలూన్ కెథెటర్ కదా. ఉబ్బడం ద్వారా ఇక్కడ ఇది వెనక్కి వెళ్ళిపోతుంది, నారోనెస్ పోతుంది. పోయి దాన్ని అక్కడ ఉంచేస్తారు, దీంట్లోంచి బ్లడ్ పాస్ అయిపోతూ ఉంటుంది. లేదా ఒక్కోసారి అంత సెట్ అయిపోతుంది అంటే తీసేస్తారు అక్కడి నుంచి. ఇక్కడ స్టంట్ వేయటం, ఇది చూసారా, వైర్ మెష్ ట్యూబ్. ఇది ఇది దీంట్లో వదిలేసి బయటకు వచ్చేస్తుంది కెథెటర్. మెష్ చేస్తారు, ఇది స్టంట్. జస్ట్ ఇది అవుట్లైన్, నేను మళ్ళీ వివరంగా చెప్తాను, ఊరినే మీకు చూడటం కోసం అంతే, ఐడియా ఉంటుందని
ఏదో చదువుకుపోతే గుర్తుండదు కదా అందుకని ఇచ్చేసాను. నెక్స్ట్ టెస్ట్, ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటున్నాను క్లాస్ అయిపోవచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ సిటీ స్కాన్, ఆల్సో కాల్డ్ కార్డియాక్ సిటీ స్కాన్. సిటీ స్కాన్ మీకు తెలిసిందే కదా. కార్డియాక్ సిటీ అంటే ఏంటి? కార్డియాక్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ. ఇన్ ఏ కార్డి In a cardiac CT scan, you lie on a table inside a donut shaped machine. డోమ్ షేప్ లో ఉంటుంది కదా, యూ షేప్, దాని కింద పడుకుంటాం టేబుల్ మీద, మీకు తెలిసిందే. an x-ray tube inside the machine rotates and around your body and collects images of your heart and chest. అది అలా తిరుగుతూ ఎక్స్రే ట్యూబ్ లాంటిది మెషిన్ లో ఉండేది తిరిగి బాడీ అంతా తిరిగి అది పిక్స్ తీస్తుంది. చెస్ట్ an అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ కార్డియాక్ సిటీ. ఇంకా ఇది అడ్వాన్స్డ్ ఫామ్ లో ఉండేటువంటి సిటీని ఏమిటంటే టెస్ట్ సిటీ కొరనరీ యాంజియోగ్రఫీ. ఇది ఒక టెస్ట్ అనమాట. ఇది చాలా అడ్వాన్స్డ్ టెస్ట్. ఇది సిటీ స్కాన్ వరకు ఇది చెప్పారు. సిటీ స్కాన్ అనేది ఎలాగ అనేది చూపిస్తాను చూడండి. మీకు తెలిసినప్పటికీ నేను పిక్ చేశా కాబట్టి చూపించదా. ఇది సిటీ స్కాన్. దీంట్లో 2 రకాలు, స్పెక్ట్, పెట్ స్కాన్. ఈ 2 రకాలు. సో ఇది అనమాట విషయం, ఇలా ఉంటుంది. ఇది ఎంఆర్ఐ, హార్ట్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ స్కాన్. ఇది హార్ట్ కి ఎంఆర్ఐ తీస్తారు. ఇది కూడా తెలిసిందే కదా. ఈ కార్డియాక్ ఎంఆర్ఐ యూజెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కంప్యూటర్ జనరేటెడ్ రేడియో వేవ్స్ టు క్రియేట్ డీటెయిల్డ్ ఇమేజెస్ ఆఫ్ ద హార్ట్. నెక్స్ట్ సిటీ స్కాన్, అది ఇందాక చూపించింది సిటీ స్కాన్. ఇంకొంచెం నెక్స్ట్ న్యూక్లియర్ స్కాన్ ఇందాక చూపించింది చూడండి. న్యూక్లియర్ స్కాన్స్, స్పెక్ట్ అండ్ పెట్, ఇవి 2 రకాలు. ఇందాక చూపించిన పిక్ అది సిటీ తీయలేదు అనుకుంటున్నాను. ఇట్ ఇన్క్లూడ్ ఇమేజింగ్ ద బ్లడ్ పూల్ విత్ రేడియో యాక్టివ్ ట్రేసర్స్, imaging the blood flow to the heart with tracers, and assessing the metabolic action of the heart. PET scan, positron emission tomography అంటారు. ఫుల్ నేమ్ అయితే అదనమాట. అంటే ఈ రేడియో యాక్టివ్ ట్రేసర్స్ ద్వారా ఈ బ్లడ్ ఫ్లో ఆఫ్ ద హార్ట్ పిక్స్ అవి తీసి ఆ మెటబాలిక్ యాక్షన్ ఆఫ్ ద హార్ట్ ని తెలియజేస్తుంది. ఇందాక చూపించాను పిక్, అది మళ్ళీ ఒకసారి చూపించమంటే చూపిస్తాను, ఒకసారి చూసేద్దాం. అది 2 రకాలుగా ఉంటుంది. ఇది న్యూక్లియర్ స్కాన్ అనమాట. ఇది ఒకటి, ఇది స్పెక్ట్, ఇది పెట్ స్కాన్. లాస్ట్ది కొరనరీ యాంజియోగ్రఫీ. సిటీ స్కాన్ కి అడ్వాన్స్ అని చెప్పాం కదా, అది కొరనరీ యాంజియోగ్రఫీ. ఇట్ ఈస్ ఏ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ డయాగ్నోసింగ్ కొరనరీ ఆర్టరీ డిసీజ్. సిఐడి ఉంటే కనుక ఇది బాగా కనిపెడుతుంది. ఈ యాంజియోగ్రఫీ ద్వారా కనుక్కుంటారు. ఎర్లీ టెస్ట్స్ టు కొరనరీ యాంజియోగ్రఫీ ఆర్ కొరనరీ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. అంటే ఇంక దీనికి సంబంధించి దీనికి రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏం టెస్ట్ చేయొచ్చు అంటే కొరనరీ యాంజియోగ్రఫీకి ఐవియుఎస్ అంటే ఇంట్రావాస్కులర్, అంటే దాంట్లోకి పంపించి బ్లడ్ లోకి పంపించి టెస్ట్ చేయడం అనమాట. ఇంట్రావాస్కులర్ అంటే బ్లడ్ వెజల్ లోపల నుంచి కూడా టెస్ట్ చేయడం. ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ ఎఫ్ఎఫ్ఆర్ అండ్ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ, ఇవన్నీ దానికి రిలేటెడ్ గా ఎల్ఈడి గా ఉన్నటువంటి టెస్ట్ అనమాట. అవి రిపోర్ట్స్ ఇప్పుడు మనకి ఎంఆర్ఐ అవి ఎలాగ ఇమేజెస్ వస్తాయో ఇవి అలా వస్తాయి. అంటే లోపల బ్లడ్ వెజల్ లోపల ఎలా ఉంది అనేది మనం కనుక్కోవడానికి అనమాట. కనిపిస్తుంది ఇది మనకి ఇమేజ్. ఇదిగో చూడండి, చూసారా, ఇది బ్లడ్ వెజల్ లోపల ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. ఇది ఓసిటీ, ఇది ఎఫ్ఎఫ్ఆర్.
బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది ఏంటి అది మళ్ళీ వివరంగా చదువుకుందాం తర్వాత. సో ఇవి హార్ట్కి సంబంధించిన టెస్ట్లు. భయం వేస్తోందా? ఈజీగానే ఉంటుంది చెప్తాను నెమ్మదిగా. మీ ఒపీనియన్స్ చెప్పండి. భయమేం లేదండి, బాగుందండి. లేదుగా, నేర్చుకోండి. అవసరం కదా, ఇప్పుడు అన్ని ఈ టెస్టులతోనే వస్తున్నారు మన దగ్గరికి. అవునండి. ఉమ్, ఇవన్నీ పీపీటీస్ చాలా అయినాయి కదా. ఇవి ఒక మంచి బ్రదర్హుడ్ నాకు సపోర్ట్ గా ఉన్నారు మా పిల్లలు ఇద్దరు, ప్రభునాథ్, రఘురాము, హర్ష. అంటే ఎప్పుడు నేను ఇవి ఇటు హార్ట్ టెస్ట్లు ఉన్నాయి కదా పిక్స్, అవి లాస్ట్ మినిట్ 7:30కి ఐడియా వచ్చింది. నోట్స్ తో పాటు పిక్స్ కూడా చూపించాలని టక్టగా సెలెక్ట్ చేసి పెడితే వాళ్ళు వెంటనే చేసి పంపించారు. అన్ని పీపీటీస్ అయితే నేను చేయట్లేదు, వాళ్ళే చేస్తున్నారు. ఊరికనే వాళ్ళు అంత హార్డ్ వర్క్ డెడికేట్ గా చేస్తున్నారు కదా, చెప్పాలనిపించి చెప్పాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ అదే వాసు